చలో ఇవాల్టి ఆల్ న్యూస్ పేపర్స్లో మనకి కనిపిస్తున్న వార్తలు. ముందుగా ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో తుది దశకు మంత్రివర్గ విస్తరణ. రేపు ఢిల్లీ వెళ్ళబోతున్న సీఎం రేవంత్ కొత్త అమాత్యులు ఎవరో తేల్చే అవకాశం అట. 4 రోజులు ఢిల్లీకి పోయినా విషయం తేలలేదట. మళ్ళీ ఢిల్లీకి పోయే అవకాశం ఉందట. దేనికి? మంత్రివర్గ విస్తరణ కోసం. ఎంతమంది మంత్రులు? 6 మంత్రులు. 12 మంది మంత్రులు ఉన్నారు ఆల్రెడీ. మొత్తం 18 మంది ఉండాలి. ఇంకొక 6 కోసం మళ్ళా ఢిల్లీ వాళ్ళే రావాలి. ఇక అవసరమైతే వీళ్ళు ఊకే పోవడం ఎందుకు? ఊకే పోయి ఏముందాడా? కొత్త డిస్కషన్ ఏంది మీరు చేసేది? మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుని నియామకం పైన తుది నిర్ణయం కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకులు మరోసారి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే కొంత కసరత్తు జరిగిన ఈ వారంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో మరోసారి పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. ఎక్కువసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు, ఎన్నికల ముందు చేరికల సమయంలో ఇచ్చిన హామీలు, సామాజిక న్యాయం తదితర అంశాల ప్రాతిపదికన విస్తరణ జరుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 3వ తేదీన ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. గత వారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంట్లో జరిగిన సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. మళ్లీ వీరంతా పాల్గొంటారా? ముఖ్యమంత్రి అధిష్టానంతో చర్చించి ఖరారు చేస్తారా అన్నది చూడాల్సి ఉన్నది. 7-8 మందికి పదవులట. నిబంధనల ప్రకారం మంత్రివర్గంలోకి మరో 6 తీసుకోవచ్చు. ప్రస్తుతం 4-5 అవకాశం ఇస్తారని, మిగిలిన ఖాళీలు తర్వాత నింపుతారని తెలుస్తోంది. మంత్రులతో పాటు ఉపసభాపతి, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, అసెంబ్లీలో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక చేసే అవకాశం ఉన్నది. అంటే మొత్తం 7-8 పదవులు అన్నమాట. మొత్తంగా 7-8 మందికి ఈ పదవులు లభించవచ్చు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి రంగారెడ్డి నుంచి స్పీకర్ ఉన్నాడు. ఎవరు? వికారాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రసాద్ కుమార్ గారు. ఇదే జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తమ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్లో కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారెవ్వరూ లేరు. బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్ చేరినా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు ఉండగా ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించినందున మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజుకు అవకాశం రాబోతున్నది. సో మరి హైదరాబాద్లో ఎవరికి ఇస్తారన్నది చూడాలి. ఎందుకంటే దానం నాగేందర్ అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మేము క్యాబినెట్ ఇది కల్పించామని అన్నారు. మంత్రివర్గ విస్తరణలోకి తీసుకోమన్నాడు, కానీ చీఫ్ విప్పో లేకపోతే ఇంకో పదవి ఇవ్వడానికి గ్యారంటీ ఏమన్నా ఉందా? చాలా తెలివిగా బిహేవ్ చేస్తారు వీళ్ళు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్నది. ఆయనే సీనియర్ ఉన్నాడు కాబట్టి ఆయనకే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరేటప్పుడు ఇచ్చిన హామీ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పదవి దక్కుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి నల్గొండ నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేరు కూడా వినిపిస్తున్నది. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీరు బీసీలకి టికెట్లు ఇవ్వలే. ఒక్క ఎమ్మెల్యే గెలిచిండు బీసీ ఎమ్మెల్యే, మీరు ఇచ్చిన ఆయన బీర్లా ఐలయ్య, ఆయనకు అవకాశం లేదు. ఏమన్నాడు? విప్పుని చేసినాం కదా అంటాడు. ఆయన మంత్రికి పనికిరాడా? వేముల వీరేశం ఉన్నాడు, దళిత కోటా నుంచి ఎస్సీ కోటాలో రిజర్వ్ నియోజకవర్గాల నుంచి వేముల వీరేశం ఉన్నాడు, మందుల సామెలు ఉన్నాడు. వాళ్ళు పనికిరారా? మీకంటే బాగా పనిచేస్తారు వాళ్ళు. ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, మళ్ళా ఇంకొక రెడ్డి ఎందుకండి? అదే జిల్లా నుంచి ఇక 3వ రెడ్డి ఎందుకు? వేరే వర్గాలకు ఇవ్వాలి కదా. మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారా? మీరు కులగణన చేస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా. బాలునాయక్ ఉన్నాడు, గిరిజన ఎమ్మెల్యే, దేవరకొండ చాలా వెనుకబడిన ప్రాంతం, అదంతా కూడా చేయండి. ఆయన మంత్రి పదవిని చేస్తే కొంత ఆ ఏరియా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్కు అవకాశం ఉండగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి ఈడ కూడా వివేక్, ఆడ ప్రేమ్ సాగర్ రావు. ఉమ్మడి వరంగల్ నుంచి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట. కానీ ఈయనకి ముఖ్యమంత్రి కొంత ఇదిగా ఉన్నట్టు కనబడుతుంది. మొన్న కూడా ఏదో మీటింగ్ అటెండ్ కాలేదని ఏదో చర్చ నడిచింది. సామాజిక సమీకరణాలే కీలకం. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు కీలక భూమిక పోషించబోతున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తే లంబాడాల నుంచి ఒకరికి ఉపసభాపతి లేదంటే చీఫ్ విప్ పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ పదవుల్లో ఒకదానికి డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పేరును సైతం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవిని ఎస్టీలకు ఇస్తే ఇతర పదవుల్లో సమీకరణలు మారుతాయి. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై మంగళవారంతో చర్చ ముగుస్తుంది. బుధవారం నుంచి కాంగ్రెస్ అధిష్టానంలోని ముఖ్య నాయకులు అందుబాటులో ఉంటారు. అదే రోజు సీఎంతో ఇతర నాయకులు ఢిల్లీకి వెళ్ళి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదట. ఇప్పుడు ఆషాఢ మాసం కూడా రాబోతున్నదట. నెక్స్ట్ ఏదో తారీఖు నుంచి మళ్ళీ ఒక నెల రోజులు ఉంటుంది. ఈ 4-5 రోజులనే తీసుకుంటే డెసిషన్ తీసుకోవాలి. లేకపోతే ఒకవేళ ఏం ముహూర్తాలు ఏం లేవు మనకు అనుకుంటే ఇప్పుడు బేసిక్గా అన్ని పాటిస్తారు కదా జనరల్గా కూడా.
సో కాబట్టి ఆ 1 మంత్ లోపే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లేదంటే ఇంకొక నెల రోజులు ఆగాల్సిందే. ఈ ఈ వ్యవహారం చూస్తుంటే 4-5 రోజుల్లోనే డిసైడ్ అయిపోయే అవకాశం కనబడతా ఉన్నది. అండ్ 23వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందట. ఇది కూడా క్వశ్చన్ మార్క్తో ఉన్నది అవకాశం. రాష్ట్ర బడ్జెట్ను ఈ నెల 23వ తేదీన శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ను ఈ నెల 22వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్పై ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అన్ని ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలపైన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ చర్చలు పూర్తయ్యాక రాష్ట్ర బడ్జెట్ ఎంత అనే దానిపై మరింత స్పష్టత రానున్నది. ప్రధానంగా రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, సాగునీటి రంగానికి బడ్జెట్లో అధికంగా కేటాయింపులు ఉండవచ్చని అంచనా. గ్యారంటీ హామీల అమలుకు కూడా భారీగా నిధులు కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ వ్యయం 28,000 కోట్లు దాటింది. మిగిలిన 10 నెలల్లో 2 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. సో ఈ బడ్జెట్ ఎట్లా ఉంటుందన్నది మనం చూద్దాం. సో ఇట్లా మళ్ళీ ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతుండట. ఢిల్లీకి పోయి ఈ పీసీసీ ఎవరు ఇదంతా మనం దాదాపు ఒక 10-15 రోజులుగా దీన్ని డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఏం జరుగుద్ది అన్నది చూడాలి. దీంట్లో శాఖల్లో మార్పు జరిగితే సీతక్కకి హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందట. ఇష్టాగోష్ఠిలో మంత్రి రాజనరసింహ, ఎవరు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర్ రాజనరసింహ నిన్న చిట్చాట్ విలేకరులతో చిట్చాట్లో మాట్లాడినట. ఎక్కడుంది వార్త? ఇగో, రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా 5-6గురికి చోటు దక్కొచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. సోమవారం మంత్రుల సముదాయంలోని తన నివాసంలో విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మంత్రివర్గంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మరొకరికి అవకాశం ఉండొచ్చు. నిజామాబాద్ నుంచి ఒకరికి పదవి దక్కొచ్చు. శాఖల్లో మార్పు జరిగితే మంత్రి సీతక్కకు హోంశాఖ ఇవ్వచ్చు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, దానం నాగేందర్కు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నది. రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం ఇప్పటికే హామీ ఇచ్చింది. కాంగ్రెస్ టికెట్ పైన గెలిచిన వారికి మాత్రమే మంత్రి పదవులు ఉంటాయని సీఎం అన్న వ్యాఖ్యలు ప్రస్తావించగా, రాజకీయాల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాల్లో మార్పులు ఉంటాయని దామోదర్ రాజనరసింహ స్పందించారు. ఆ సమయానికి అట్లా మాట్లాడుతూనే ఉంటారు. నిర్ణయాలు రాజకీయ ఏముండదు. 10 రోజుల్లోనే రాజకీయ పరిస్థితుల్లో మార్పులు ఏమైనా వస్తాయా? దానం నాగేందర్కి ఇచ్చినా, నల్గొండలో ఇంకొక రెడ్డికి ఇచ్చినా మీరు మీ 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 గోతులు మీరే తవ్వుకుంటున్నట్టు లెక్క. ఎందుకంటే మీరు కులగణన అని అదని ఇదని చెప్పి ఇలాంటి నిర్ణయాలు మీరు తీసుకుంటే తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ని నమ్ముకున్నోళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడి దానం నాగేందర్ లాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే ప్రజల్లో మీరు కూడా పలచనైపోతారు. మీరు మీ మీ పతనానికి అది నాంది పలుకుతుంది. చూడాలి ఏం చేస్తారన్నది. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. ఏం డెసిషన్ తీసుకుంటారో చూద్దాం. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇక్కడ మాత్రం కీలకంగా సీతక్కకి హోమ్ మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉండొచ్చాడ. మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్. ఇచ్చినా ఇవ్వచ్చు. హోంమంత్రిగా సీతక్క, పలువురి మంత్రుల శాఖల మార్పు, క్యాబినెట్లో దానం, రాజగోపాల్ రెడ్డికి అవకాశం, నిజామాబాద్ నుంచి సైతం ఒకరికి ఛాన్స్, త్వరలోనే ఫుల్ క్యాబినెట్పై అధికారిక ప్రకటన. చిట్చాట్లో మంత్రి దామోదర సంచలన వ్యాఖ్యలట. హోమ్ మినిస్టర్గా సీతక్కని చేసే అవకాశం ఉంది అని నిన్న దామోదర్ రాజనరసింహ గారు చిట్చాట్ చేసిరు. ఇది విలేకరులతో చిట్చాట్లో ఆయన చెప్పడం జరిగిందట. దాంతోపాటు రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉంటుంది, దానం నాగేందర్కి అవకాశం ఉంటుందని చెప్పిండట. మరి ముఖ్యమంత్రి వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇప్పుడు అవకాశం ఉండదని చెప్పిండు కదా అంటే, లేదు రాజకీయ పరిస్థితులు మారుతూ ఉంటాయి, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి, దానంకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారట. మంత్రివర్గ విస్తరణకు సైతం లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన మంత్రుల శాఖలు కూడా మార్చే అవకాశం ఉన్నది. రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్తో పాటు నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం లభించవచ్చు. మీడియాతో సోమవారం చిట్చాట్ చేసిన దామోదర్ రాజనరసింహ పలు కీలక వ్యాఖ్యలు చేసిరట. సో సీతక్క దగ్గర ఇప్పుడు ఆమె పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆమె దగ్గర ఉన్నాయి. సో ఆమె కూడా సుముఖంగానే ఉన్నారన్నది తెలుస్తున్నదట.